ప్రభునందు ప్రియమైన దేవుని వాళ్ళారు, దేవుని యొక్క మహాకృపను బట్టి మరొకసారి మనం ఈ విధంగా బైబిల్ స్టడీలోకి చేరుకోగలిగాం. అందుకే దేవుని మహింపరుస్తూ విచేసిన మీ అందరికీ మన దేవుడు రక్షకుడైన యేసు ప్రభు నామములో నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకుని ఆయన సహాయం చేత వాక్య ధ్యానంలోకి మనం ప్రవేశిద్దాం. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకే స్తోత్రం నాయన. ఈ సాయంత్రకాల సమయంలో మీ పాద సన్నిధిలో మేము చేరి ఉన్నాం నా ప్రభువా. మా అందరితోనూ మీరు మాట్లాడి మీ వాక్యం చేత మమ్మల్ని హెచ్చరించి బలపరిచి మీకు సమీపస్తులుగా మమ్మల్ని మార్చమని ప్రాధేయపడుచున్నాను తండ్రి. మీ ఉద్దేశంలో, మీ ఆలోచనలు, మీ సంకల్పం మేము తెలుసుకున్నటకు మా మనోనేత్రమును తెరవమని వేడుకొనొచ్చు. వివరిస్తున్న నాకును వినిచిన మీ బిడ్డలకు మీ ఆత్మ నడిపింపును సహాయం దయచేయమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి పేరిట ఈ కృతజ్ఞతాస్తుతి ప్రార్థన మీకే సమర్పించి ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ప్రియులారా, ఈరోజు బైబిల్ స్టడీలో భాగంగా మనము కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 17-18 వచనాలు ఇప్పుడే చదువుకున్నాం. మరొకసారి చదువుకొని ముందుకెళ్దాం. ప్రభువే ఆత్మ. ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ నుండునో అక్కడ స్వాతంత్రము నుండును. మనమందరమును ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దం వలె ప్రతిఫలింపజేయచ్చు, మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచున్నాం. ఈ 2 వచనాలలో ఈరోజు మన ధ్యానం 18వ వచనంలోని చివరి మాట, ప్రభువు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచున్నాం అనే దాని మీద మన వాక్య ధ్యానం ఈరోజు. ఏ పోలికగా మనం మార్చబడుచున్నాం? పోలికగా మార్చబడటానికి అవసరం ఏమైంది? ఎందుకు అవసరం వచ్చింది పోలికగా మార్చబడటం? మనుషులందరికీ ఒకటే పోలిక ఉంటుంది. ఒకటే పోలిక అనంటే ఎవరికి దేవుడిచ్చిన రూపం, ఎవరికి దేవుడిచ్చిన పోలిక, వారికి ఆ రూపం, ఆ పోలిక ఉంటుంది. కానీ క్రొత్త నిబంధనకు వచ్చిన తర్వాత ఇక్కడ మాట్లాడుతూ ప్రభువు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము అని రాయబడింది ఇక్కడ. అంటే మనకున్న రూపం కానీ, మనకున్న పోలిక కానీ, దీన్ని ఇలానే కొనసాగిస్తే మనం పరలోకానికి చేరుకునే అవకాశం లేదా అనే ప్రశ్న మనకు రావాలి. సృష్టిని చేసిన దేవుడు గొప్ప శిల్పకారుడు. సాధారణంగా దేనికైనా రూపం ఇచ్చేది, పోలికనిచ్చేది ఎవరు అని అంటే ఒక మంచి శిల్పకారుడు. ఆత్మీయంగా ఆలోచిస్తే మన దేవుడే మనకు రూపాన్ని, స్వరూపాన్ని దయచేసినటువంటిది. ఈ రూపాన్ని, స్వరూపాన్ని దయచేసిన దేవుడు క్రొత్త నిబంధనకు వచ్చిన తర్వాత మళ్ళీ మనతో ఆ పోలికగానే మార్చబడుచున్నాము అని అంటే మన పోలికలోనో మన రూపంలోనో ఏదో తేడా వచ్చింది. ఇప్పుడే కదండి నేను చర్చికి వచ్చేటప్పుడు అద్దంలో నా ముఖం చూసుకొని వచ్చాను. నేను బాగానే ఉన్నాను, నాకేమీ గాయం అవ్వలేదు, నా రూపం మారలేదు, నా పోలిక మారలేదు, బాగానే ఉన్నాను అని మనం అనుకోవచ్చు. కానీ క్రైస్తవులుగా మనం ఆలోచించవలసినటువంటిది వాక్యం విషయంలో మనకు ఉండవలసిన ఒక
ప్రాముఖ్యమైన ప్రధానమైన విషయమే మనం ఆత్మ సంబంధికుల వలె ఆలోచించాలి. రోమాపత్రిక 8వ అధ్యాయంలో 5వ వచనంలో, రోమాపత్రిక 8వ అధ్యాయం 5వ వచనంలో, శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సునుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సునుంతురు. మనం ఆత్మానుసారులుగా ఉండి ఆత్మ విషయముల మీద మనసు నుంచి ఈ విషయాలను ఆలోచించాలి. ఈ పోలిక, ఈ రూపం దేని గురించి మాట్లాడుతున్నాడు అని ఆలోచిస్తే, వాక్యం చదివేటప్పుడు ఆత్మ సంబంధికులుగా దీని గురించి ఆలోచించాలి. దీని గురించే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 13వ వచనంలో, మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో గాక ఆత్మ సంబంధమైన సంగతులను ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచు. ఒక వాక్యాన్ని మనం చదివేటప్పుడు కానీ నేర్చుకునేటప్పుడు కానీ ఆత్మ సంబంధికుల వలె వాటిని సరిచూచుకుంటూ ఆలోచించాలి. ఎందుకంటే 15వ వచనం, అదే అధ్యాయం 15వ వచనంలో, ఆత్మ సంబంధి అయిన వాడు అన్నిటినీ వివేచించును అనుంది. అక్కడ వివేచించడం అంటే ఏంటి? అర్థం చేసుకోవటం, గ్రహించుకోవటం. వివేచించడం అంటే వ్రాయబడినది దేని గురించి, దీని ద్వారా నేనేమి నేర్చుకోవాలి, ఇది నాకు నేను దీనిని ఎలా వర్తింపజేసుకోవాలని ఆలోచించాలి. వివేచించడం అంటే, తెలుగులో మాట్లాడే వారం మనం అయినప్పటికీ తెలుగులో ఉన్న పదాలు కొన్నిసార్లు అర్థం కావు, మనకు అర్థం తెలీదు. గ్రహింపు శక్తి, అర్థం చేసుకోవడం, ఇలాంటి పదాలకు లోతైన అర్థమే వివేచన అని అర్థం చేసుకోవాలి. దేవుని పోలికగా మార్చబడటం అంటే ఏంటి? మార్చబడుచున్నాము అని చదువుకున్నాం మనం ఇప్పుడే. మన వాక్య ధ్యానం కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం. ప్రభువు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము, ఆ పోలికగానే మార్చబడుచున్నాము. మన పోలికకి ఏదో ప్రమాదం జరిగింటేనే మరొక పోలికలోనికి మనం మార్చబడవలసిన అవసరం ఉంది. దేవుని గురించిన విషయాలను ఆలోచించడానికి మనం ఒక అడుగు ముందుకేసి లోతుగా ఆలోచించడానికి మనల్ని మనం సిద్ధపరచుకోవాలి. ఒక ముఖ్యమైన పనిలోనికి వెళ్ళేటప్పుడు ఆ పనికి తగినట్లుగా మన మనసులను సిద్ధపరచుకుంటుంటాం. పిల్లలు పరీక్షలు రాసే ముందు అయితే పరీక్ష కొరకు సిద్ధం చేసుకుంటూ అంటారు. ఉద్యోగం విషయంలో ఏదైనా మనము అడుగు ముందుకేయాలంటే దాని కొరకు మనల్ని సిద్ధపరచుకుంటుంటాం. ఒక క్రీడాకారుడు ఆ క్రీడలో పాల్గొనే ముందు తనను తాను సిద్ధపరచుకుంటుంటాడు. మనుషులందరికీ ముగింపు ఏంటో తెలిస్తే దానిని బట్టి తనను తాను సిద్ధపరచుకోవడం ఇప్పటి నుంచి ప్రారంభిస్తాడు. చిన్న చిన్న విషయాలు చెబుతూ లోతైన విషయాల్లోనికి నడిపించాలని చేస్తున్న ప్రయత్నం ఇది. మన దేవునికి ముగింపు ఏంటో తెలుసు కనుక ప్రారంభించేటప్పుడే ఆ ముగింపు గురించి ఆలోచిస్తూ మనల్ని ఆ విధంగా నడిపిస్తూ ఉంటాడు. యేసు ప్రభు భూమి మీదకి వచ్చిన సమయంలో ఎన్నో దశలు ఆయన జీవితంలో చోటు చేసుకున్నాయి. ఆయన జీవితంలో చోటు చేసుకున్నట్లుగా మన జీవితంలో కూడా భూమి మీద కొన్ని జరిగాయి. ఎలా ఆయన భూమి మీద జన్మించినట్లుగా ఆయన కన్యమరియగా జన్మించడం జరిగింది. మనం పసికందులుగా భూమి మీద మనం ఉద్భవించాం. వచ్చిన తర్వాత దశలుగా మనము ఎదుగుతూ పసిపిల్లల స్థాయిలో నుండి బాలురుగా, అంటే చంటి పిల్లల నుండి బాలురుగా, ఆ స్థాయి నుండి యవన దశలోనికి, యవన దశలో నుండి కాస్త పెద్దవారమై, ఆ తర్వాత వృద్ధాప్యము, ఆ తర్వాత ముగింపు.
కన్ను మూసే సమయం. ఇంతవరకు మానవుల ప్రయాణం జరిగింది. అయితే మనం పొందుకొనని ఒక రూపం ఏదైతే ఉందో ఆ రూపం ఏంటంటే, యేసు ప్రభువుకు మాత్రమే జరిగిన ఆ రూపం మనం ఇంకా పొందుకోలేదు. ఏంటది? ఆయన మరణించిన తర్వాత మహిమ శరీరిగా మారాడు. మన పితరులు మన కళ్ళెదుట కన్ను మూసినప్పటికీ వారి దేహములు ఇంకా మహిమ స్వరూపులుగా మారలేదు. ఆ మహిమ స్వరూపాన్ని దయచేసేది ఎవరు అనంటే దేవుడే. సృష్టిని ఇంత చక్కగా గొప్పగా చేసినటువంటి దేవుడు మనకు కూడా పరిపూర్ణమయ్యేంత వరకు లేదా సంపూర్ణమయ్యేంత వరకు దీనిని ఒక రూపంలోకి తీసుకొని వచ్చేంత వరకు ఆయన పని కొనసాగిస్తూనే ఉంటాడు. ఎందుకనంటే యెషయా గ్రంథం 64లో ఇక్కడ శిల్పకారుడు అనే పదాన్ని ఉపయోగించకపోయినా యెషయా గ్రంథం 64:8 వచనం, యెహోవా నీవే మాకు తండ్రివి, మేము జిగటమన్ను, నీవు మాకు కుమ్మరివాడవు. కుమ్మరివాడు అని మనకు అర్థం అవడానికి ఉపయోగించిన పదాలు ఇది. కుమ్మరివాడు ఏం చేస్తాడు? రకరకాల పాత్రలు చేస్తూ పోతుంటాడు. అన్ని పాత్రలు వాటిని ఒక రూపంలోకి తీసుకొస్తుంటాడు. ఒక కుమ్మరివాడు ఎలాగైతే పాత్రలను రూపంలోకి తీసుకొని వస్తుంటాడో, మనము జిగటం అన్నైతే మనకు అద్భుతమైన రూపాన్ని ఇవ్వడానికి ఆయన పనిచేస్తూ ఉంటాడు. పనిని ప్రారంభించినటువంటి వ్యక్తి ముగింపు కొరకు త్వరపడుచుంటాడు ఎప్పుడు. అవునా? ముగించడానికి ఆలోచన లేకుండా ఎవరు పని ప్రారంభించారు. ఇల్లు కట్టడానికి ఎవరైనా నిర్ణయం తీసుకున్నారనుకోండి, కేవలం పునాది వేసి వాటికి స్తంభాలు నిలబెట్టి వదిలేయాలని ఆలోచించారు. త్వరగా నిర్మాణం పూర్తవ్వాలని ఆలోచిస్తారు. ఆ ఇంటికి ఒక చక్కటి రూపం రావాలని ఆలోచిస్తారు. జీవితంలో మనం ఏం చేపట్టినా ముగింపు కొరకే ప్రారంభిస్తాం. ప్రారంభించి అక్కడే నిలిచిపోయిన ఆలోచించాం మనం. మీరు ఏదైనా తీసుకోండి. ఒక చిన్న పిల్లోడు, బాలుడు ఒక సైకిల్ నేర్చుకుంటున్నాడు అనుకోండి, కింద పడతానే ఉంటాడు ఫస్ట్. కానీ వాడి గురి ఏంటంటే నేను నిలబడాలి, బ్యాలెన్స్ చేయాలి దాన్ని. అంతవరకు నేను పడినా పర్లేదు, నిలబడాలి. చదువుకునే విద్యార్థి ఎలాగైనా నా విద్యను పూర్తి చేయాలని ప్రారంభిస్తాడు ఎవరైనా ఈ ఉద్దేశంతో. ఉద్యోగంలో చేరిన వ్యక్తి నమ్మకంగా చివరి వరకు ప్రయాణం చేసి రిటైర్మెంట్ కొరకు త్వరపడుచుంటాడు. ఎప్పుడెప్పుడు నాకు ఈ దినములు అయిపోతాయని, ముగింపు కొరకు. ఈ దృష్టితో మనం ఆలోచిస్తే ముగింపు మీద ఉన్న గురి కొరకు ప్రారంభము చాలా చక్కగా చేసి దానిని కొనసాగిస్తుంటారు క్రమశిక్షణతో ఉన్నవారు. క్రమశిక్షణ లేని వారు మాత్రం ప్రారంభిస్తారు కానీ ముగించరు, మధ్యలో ఆపేస్తారు. ఆ క్రమశిక్షణలో ఒక చేతగానితనం, తగిన సామర్థ్యం లేకపోవటం, ప్రారంభంలో ఉన్న ఆసక్తి మధ్యలోకి వచ్చిన తర్వాత తొలగిపోవటం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. మన జీవితంలో గమనించి ఉంటాం. ఒక వ్యక్తి ఇల్లు కట్టి కొంచెం నిర్మించి పక్కన కొన్ని సంవత్సరాలు వదిలేశాడు. చుట్టూ ఉన్న వాళ్ళకి ఏమనిపిస్తుంటుంది? ఇతను ప్రారంభించాడే కానీ ముగించలేకపోయాడు. ఒక విద్యార్థి చదువులు ప్రారంభించాడు, మొన్న చెప్పినట్లుగా 10 సంవత్సరాలు రాశాడు 10వ తరగతి. ఒకవేళ మళ్ళీ అది పూర్తి కాకపోయింటే ఇక అదే కొనసాగించేది, అలానే కొనసాగేది. పని పూర్తి కాకపోతే అది ఎంతో అవమానకరం. ఏ విషయమైనా సరే, ప్రతి విషయంలో పని పూర్తి చేయాలనే తాపత్రయం, తపన మనకు ఉంటుంది.
పని పూర్తి చేయకుండా, సంపూర్ణం చేయకుండా మధ్యలో విడిచిపెట్టేవాడు గెలిచిన వాడు అవుతాడా, ఓడిపోయిన వాడు అవుతాడా? ఓడిపోయిన వాడు అవుతాడు, చేతగాని వాడు అవుతాడు. ఇవి మనం ఆలోచించగలిగితే మన దేవుడు మనలను ఇంతవరకు తీసుకొచ్చాడు. ఎంతవరకు? ఇక్కడ కూర్చున్న మనల్ని అందరినీ చంటి బిడ్డలుగా భూమి మీదకి తీసుకొని వచ్చి మనల్ని పెంచి పెద్దవారిని చేసి ఇక్కడ కూర్చున్న మనమంతా వేరు వేరు వయస్సులో ఉన్నవాళ్ళం. ఇన్ని రోజులు మనల్ని దేవుడు కాపాడలేదా? ఆయన మనకు తగిన ఆహారం ఇవ్వట్లేదా? అవసరమైన వస్త్రాలు ఇవ్వట్లేదా? ఉండటానికి నివాసం ఇవ్వట్లేదా? జీవించడానికి శ్వాసను ఇవ్వట్లేదా? బ్రతకడానికి ప్రకృతిలో ఎన్నో పదార్థాలను, పగలు సూర్యుని వెలుగు, రాత్రి వెన్నెల వెలుగు, ఇవన్నీ మనకు దయచేస్తూ, అడిగినా అడగకపోయినా ఇవన్నీ మన మీద ఆయన పెట్టుబడి పెడుతున్నాడు. దట్ ఈస్ అన్ ఇన్వెస్ట్మెంట్. తల్లిదండ్రులు కష్టపడి పిల్లలకు ఫీజులు కడతారు. వారి వద్ద నుండి ఏమన్నా పెరిగి పెద్దవాడే వీరేదో నాకు సంపాదించాలి, నన్ను పోషించాలనే ఆలోచన ఎప్పుడు ఉండదు వారికి. నా బిడ్డలు చదువుకొని బాగుపడితే చాలు, మంచి పేరు తెస్తే చాలు, అదే ఆలోచనతో పనిచేస్తుంటారు. పిల్లల కొరకు తల్లిదండ్రులు పడే కష్టాలు, శ్రమలు పిల్లలకు అర్థమవ్వవు. ఈ విషయానికి ఎంతమంది ఒప్పుకుంటారు? చేయొద్దండి. పిల్లల కొరకు తల్లిదండ్రులు కష్టపడేది పిల్లలకు అర్థమవ్వవు. బహుశా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించినా, నువ్వు ఏదైనా చెప్పాలని ప్రయత్నించినా ఆ బిడ్డలకు అర్థమవ్వవు. వారికి నేనిప్పుడు అనుకున్నదే నాకు మా నాన్న తెచ్చిపెట్టాలి, నేనిప్పుడు అనుకున్నదే మా మమ్మీ నాకు తెచ్చిపెట్టాలి, నువ్వు ఏమైపోయినా పర్లేదు, నేను కోరిన కోరిక నువ్వు నెరవేర్చి తీరాల్సిందని మొండి పట్టేసి కూర్చుంటారు. కానీ ఆ తల్లిదండ్రులు తెలుసు ఈ సమయంలో వీడికి ఇది ఇస్తే మంచిది కాదని. ఒప్పుకుంటారు ఈ విషయానికి? ఇంకా టైం రాలేదు. వీడు అడుగుతున్న కోరిక మంచిదే, కానీ వాడది నా దగ్గర నుంచి పొందుకోవడానికి కొంచెం సమయం ఉంది. ఆ వయసుకు, ఆ బలానికి, ఆ ఎదుగుదలకు, ఆ మెచ్యూరిటీకి రాకముందే వీడు ఇలాంటి కోరికలు కోరుతున్నాడు. ఇప్పుడు తీసుకోవాల్సినవి కాదు, కొంచెం టైం పడుతుంది. దాని కొరకు బిడ్డలు ఏం చేస్తుంటారు? వీళ్ళు సముదాయిస్తుంటారు. సముదాయించడం అంటే ఏంటి? ఓకే నాన్న తీసుకొస్తా, ఈ రోజు తెస్తా, రేపు తెస్తా. మనం చెప్పే మాటల కొరకు బిడ్డలు ఎదురు చూస్తుంటారు. ఓ మా నాన్న 6 నెలల తర్వాత తెస్తా అన్నాడు అని 6 నెలలకు ఆ గడియారం కొట్టగానే, నువ్వు 6 నెలల కింద నాకు మాట ఇచ్చావు, ఏం చేసావని. 6 నెలల తర్వాత బిడ్డ మర్చిపోయింటాడు అని వీళ్ళు అనుకో ఉంటారు తల్లిదండ్రులు. కానీ 6 నెలలుగా ఎదురు చూస్తుంది లేదా చూస్తున్నాడు ఈ బిడ్డ, నాకు ఇది కావాలని. కరెక్ట్గా ఆ సమయం వచ్చిన తర్వాత మళ్ళీ పోస్ట్పోన్ చేస్తారు. నో 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 నో, ఇది కాదు సమయం. సరేనా 6 నెలల తర్వాత తీసుకొని వస్తాం అనుకున్నాను, కానీ ఇది కావట్లేదు, ఇంకా కొంచెం టైం పడుతుందని మళ్ళీ ప్రొలాంగ్ చేశారు. ఎందుకు ప్రొలాంగ్ చేస్తున్నారు? మీకు ఇవ్వడానికి చేత కాదనా? ఇవ్వడానికి చేతనవుతుంది, సామర్థ్యం ఉంది, కానీ ఉద్దేశపూర్వకంగా ఇవ్వట్లేదు, తెచ్చి ఇవ్వట్లేదు. ఎందుకు? ఆ బిడ్డ దాన్ని పొందుకోవడానికి ఇంకా సమయము రాలేదు కాబట్టి. ఇది మనకు అర్థమైతే ఈ భూమి మీద మనకు వయసు ఎందుకు ఇచ్చాడు అనేది కూడా మనకు అర్థం అవ్వాలి. ఆయుష్ ఎందుకు ఇచ్చాడు దేవుడు అనేది మనకు అర్థం అవ్వాలి. ఎందుకు ఇచ్చాడు అని ఆలోచిస్తే బైబిల్లో మనకు కొన్ని అద్భుతమైన వచనాలు కనబడతాయి మన జీవితానికి. అందులో భాగంగా యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం. ఈ వాక్యం ఒకవైపు సంతోషం, మరోవైపు భయం పుట్టించే. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాం. మనం ఇక ఏమవుదామో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్టుగానే ఆయనను చూతుము గనుక
ఆయనను పోలి ఉందుమని ఎరుగుదుము. ఆయనను పోలి ఉందుమని చూసారా? అంటే ప్రతి మనిషికి ముగింపు ఏ పోలికలోకి మనం చేరుకోవాలట? ప్రభు యొక్క పోలికలోకి మనం మారాలి. యేసు ప్రభువులా మనం మారాలి అనంటే అది ఒక్క రోజుతో సాధ్యమయ్యేదా చెప్పండి? యేసు ప్రభువులా మారడం అంటే ఏంటి? భూమి మీద ఆయన ఏ విధంగా అయితే జీవించాడో ఆ విధమైన జీవితంలోనికి మనం రోజు రోజుకి వాక్యం చదువుకుంటూ దేవుని మాటలు వినుకుంటూ ఆ స్వరూపంలోనికి మార్పు చెందాలి. మన పోలిక చొప్పున మన స్వరూపంలో నరులను చేయుదుము అని దేవుడు చెప్పినప్పుడు ఆ ఏదైనా వనంలో పండు తినగానే నరుడు దేవుని పోలికలో నుండి బయటకు వచ్చి అపవాదితో స్నేహం చేసి అపవాది యొక్క సహవాసాన్ని కోరాడు. అక్కడ దేవుని సహవాసాన్ని విడిచిపెట్టాడు. తద్వారా ఈ భూమి మీదకి అవిధేయత అనేది ప్రవేశించి వారిలో నుండి వచ్చినటువంటి సంతానం కూడా వారి వలె ఆజ్ఞను అతిక్రమించు పాపం చేస్తూ అలా కొనసాగుతూ దేవుని పోలికగా ఉండవలసినటువంటి బిడ్డలు కాస్త ఎవరి పోలికలోకి వెళ్ళిపోయారు? అపవాది బిడ్డలుగా మారిపోయారు. బైబిల్ ఆ మాట చెప్తుందో లేదో చూద్దాం. యోహాను సువార్త 8వ అధ్యాయం. యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనంలో, మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు, ఈ దుష్టుడు సాతానుడు వీడెప్పుడయ్యాడు మన తండ్రి? ఈ సాతానుడు మన తండ్రి ఎప్పుడయ్యాడు? మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చుకోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు, వాని యందు సత్యమే లేదు. అంటే దేవుడు 2 పనులు చేపడుతున్నాడు మన విషయంలో. ఒకటి, ఆదాము గారిని మట్టిని తీసుకొని ఎలాగైతే ఒక రూపాన్ని తీసుకొని వచ్చి నరునిగా చేశాడో, ఆ చేసిన దేవుడు వారిలో నుండి మనల్ని భూమి మీద పుట్టించి ఆ తర్వాత మళ్ళీ మట్టి దేహంలో ఉన్న మనలను ఆత్మస్వరూపులుగా మార్చే ఆ పనిలో నిమగ్నమై ఉన్నాడు దేవుడు. ఒక్కసారి మట్టితో మనిషికి రూపం ఇచ్చి పోలికనిచ్చి నువ్వు జీవించు ఇక మీదట అని విడిచిపెట్టట్లేదు దేవుడు. అసలు యేసుప్రభు ఎందుకు వచ్చాడు భూమి మీదకి? మన్నైనది మనలోకి వెళ్ళాలి, ఆత్మ దేవుని దగ్గరికి చేరాలి. అది కండిషన్. అవునా? లేదండి ఆత్మ దేవుని దగ్గర నేను ఇవ్వను, ఇది నాదే, నా ఇష్టం వచ్చిన చోటు తీసుకెళ్తానంటే అది చెల్లదు. అది మనమంతా మనం ఎక్కడికి తీసుకెళ్ళలేదు. ఈ శరీరమును మనం అనుకునగా ఇది మనకు రాలేదు, దేవుడు ఇవ్వగా వచ్చినటువంటి. అలానే ఈ శరీరంలో నుండి ఆత్మ వెళ్ళిపోయిన తర్వాత కూడా లేదు నేను ఇక్కడ నుండి ఒక ప్రాంతానికి వెళ్ళాలంటే నేను డెసిషన్ తీసుకుంటాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి సికింద్రాబాద్ వెళ్ళాలి, వయా ఐఎస్ఆర్ సంతోష్ నగర్ సైదాబాద్ మీద వెళ్ళొచ్చు, లేదా ఇటు ఆరంగఢ్ మెహదీపట్నం మీద వెళ్ళొచ్చు, లేదా ఉప్పల్ మీద వెళ్ళొచ్చు. అది మన డెసిషన్, మన నిర్ణయం. నేను ఎట్లయినా వెళ్తాను. లేదా డైరెక్ట్ చార్మినార్ ద్వారా వెళ్ళొచ్చు, వయా చార్మినార్ ద్వారా అంటే వయా చార్మినార్. సికింద్రాబాద్ వెళ్ళడానికి మనకి ఇక్కడ 4 మార్గాలు కనబడుతున్నాయి. ఒకటి చార్మినార్, ఇంకొకటి మెహదీపట్నం, ఇంకొకటి ఉప్పల్, ఇంకొకటి వయా ఐఎస్ఆర్ సైదాబాద్ చాదర్గఢ్. ఈ మార్గం ద్వారా నిర్ణయం మనది, ఎట్లా కావాల్సి ఎట్లా బయలుదేరుతారు. కానీ కన్ను మూసిన తర్వాత ఆత్మ అనేది ఉంది చూసారా? ఈ ఆత్మ మాత్రం నేను నరకానికి పోవడం నాకు ఇష్టం లేదు, నేను పరలోకం వెళ్తానని చెప్పేసి మనం నడుచుకుంటూ పరలోకం వెళ్ళడానికి అవకాశం లేదు. ఎవరో మనల్ని తీసుకెళ్ళాలి. దీని గురించి మనకు ఖచ్చితమైన బలమైన అవగాహన ఉండాలి. ఏం జరిగిందంటే ఒక అత్యంత ప్రమాదం జరిగింది మనిషికి. నిజమైన దేవుడు మనకు తండ్రి. ఆ నిజమైన దేవుడు తండ్రి అయితే ఆ తండ్రి రూపంలో నుండి కాస్త ఆ పోలికలో నుండి మనం ఏ పోలికలోకి వెళ్ళిపోయామంటే అపవాది సంబంధికులుగా మారిపోయాం. మరి అపవాది సంబంధికులుగా ఎప్పుడు మారాము? పాపం చేసిన రోజు. పాపం ఎప్పుడు చేశాము?
దేవుడు ఏదైతే చేయొద్దన్నాడో ఆజ్ఞ అతిక్రమించిన రోజు మనం ఆ విధంగా మారాం. ఇప్పుడు మళ్ళీ దేవుడు ఏం చేయాలి? ఆయన రూపంలోకి మనల్ని మార్చుకోవాలి. మరి దేవుడు ఏమన్నా ఇప్పుడు 6 దినములు కష్టపడి 7వ దినమున విశ్రాంతి తీసుకున్నాడు అని రాయలేదు బైబిల్లో. 6 దినాలు కష్టపడి 7వ దినమున విశ్రాంతి తీసుకున్నాడు కాదు, విశ్రమించాడు. దెర్ ఇస్ ఎ డిఫరెన్స్ బిట్వీన్ విశ్రాంతి తీసుకున్నాడు అనడం వేరు, విశ్రమించాడు అనడం వేరు. చూద్దాం అక్కడ ఆదికాండము 2వ అధ్యాయము 2వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో, ఆకాశమును భూమియు వాటిలో ఉన్న సమస్త సమూహమును సంపూర్తి చేయబడెను. దేవుడు తాను చేసిన తన పని 7వ దినములోగా సంపూర్తి చేసి, తాను చేసిన తన పని అంతటి నుండి 7వ దినమున విశ్రాంతి తీసుకున్నాడు, నిద్రపోతున్నాడు అని ఉందా అక్కడ? నో. పని ఎక్కువ చేస్తే మనం ఏం చేస్తాం? 6 దినాలు కష్టపడి 7వ రోజు ఇంట్లో ఏసీ ఆన్ చేసుకొని, అవసరమైతే సరిపోకపోతే ఫ్యాన్ కూడా ఆన్ చేసుకొని పండుకుంటాము. అది విశ్రాంతి తీసుకోవడం. కానీ దేవుడు అలా చేయట్లేదు. అక్కడ ఏమంటున్నాడు? తాను చేసిన తన పని అంతటి నుండి 7వ దినమున విశ్రమించను. దాన్ని ఆపి ఇంకొక పనిలోకి దిగుతున్నాడు ఆయన. ఏం జరుగుతుంది? యేసు ప్రభు భూమి మీదకి వచ్చిన తర్వాత మన వద్ద నుండి ఆశిస్తున్నది మనం ఆయన రూపంలో మార్పు చెందాలట. కొరింథీ 2వ పత్రిక 3వ అధ్యాయం 18వ వచనంలో చివరి మాట మన వాక్య ధ్యానం ఈరోజు. కొన్ని సందర్భాల్లో మనకు అనిపిస్తుంది, జీవితంలో ఎదురయ్యే సమస్యలను బట్టి, సవాళ్లను బట్టి, శ్రమలను బట్టి, ఇబ్బందులను బట్టి, ఎదురయ్యే కష్టాలు, అనారోగ్యం, ఆర్థికపరమైన ఇబ్బందులు, వీటన్నిటినీ మనసులో మనం పెట్టుకొని ఎందుకన్నా నేను ఈ భూమి మీద ఉన్నానా అనే దిగులు, చింతలోకి వెళ్ళిపోతుంటారు మనుషులు. వేదనలోకి వెళ్ళిపోతుంటారు. ఇలాంటి వాటిని బట్టి ఎట్టి పరిస్థితుల్లో మనిషి కృంగిపోకూడదు అని బైబిల్ చెబుతుంది అక్కడ. ఎందుకు? ఇదంతా ఒక అద్భుతమైన రూపంలోనికి మనం మార్పు చెందడానికి శిల్పకారుడు ఒక అందమైన శిల్పమును చెక్కేటప్పుడు దానికి సరైన రూపం వచ్చేంత వరకు సుత్తి ఊలి తీసుకొని కొడతానే ఉంటాడు. కొన్ని సందర్భాల్లో కొడతాడు, అది స్మూత్ గా మారటానికి అవసరమైతే శాండ్ పేపర్, ఇంకొక పేపర్ ఏదో వేసుకొని మళ్ళీ దాన్ని చక్కగా రుద్దుతూ ఉంటాడు. కొందరు ఇల్లు నిర్మించుకున్నప్పుడు పైన ఫాల్ సీలింగ్ ఏర్పాటు చేసుకుంటారు. ఫాల్ సీలింగ్ అది వేస్తానే వెంటనే దానికి అంత రూపము, అందము చూడ చక్కగా రాదు. అది దాన్ని తీసి రుద్దుతూ అంటారు మళ్ళీ పౌడర్ అంతా పోవడానికి, లేకపోతే గోడలకు ఏమన్నా ప్లాస్టర్ ఆఫ్ పాలిష్ అదే ఏదో అంటారు, వైట్ దాన్ని వేసే గోడలు పాలిష్ నీట్ గా రావడానికి ఒక పేపర్ తీసుకొని రుద్దేటప్పుడు శాండ్ పేపర్ లాంటిది తీసుకొని ఆ పౌడర్ అంతా కింద రాలుతా ఉంటుంది. నాకు నొప్పి అవుతుంది, మీరు నన్ను రుద్దకండి అన్నది గోడ. అది సైలెంట్గా ఉంటుంది మనం అంత గట్టిగా రుద్దుతున్నాం. జీవితంలో మనకు కూడా అలాంటిదే. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 18వ వచనంలో, ప్రభువుకు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము అని ఉంది అక్కడ. పోలికగానే మార్చబడుచున్నాం. ఇలాంటిది మరొక మాట చూద్దాం. రోమాపత్రిక 8వ అధ్యాయం రోమాపత్రిక 8వ అధ్యాయము 29వ వచనం చూద్దాం. రోమాపత్రిక 8:29. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందు ఎరిగెనో వారు తన కుమారునితో ఏమి కలిగి ఉండుటకు, సారూప్యము గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించింది. దేవుని కుమారునితో సారూప్యము గలవారు, సారూప్యములోనికి మనం మారాలట. మరి యేసు ప్రభు మహిమ శరీరాన్ని, మరణించిన తర్వాత మహిమ శరీరాన్ని పొందుకునే సమయానికి భూమి మీద ఆయన ఎప్పుడు ఒకటేలాగా ఉందా చెప్పండి ఆయన జీవితం? ఈ భూమి మీద జన్మింపగానే ఆయనను ఒక చక్కటి స్థలంలో పరుండబెట్టడానికి కూడా స్థలం లేకుండా పోయింది. ఇది ఎప్పుడు మనకు జ్ఞాపకం ఉండాలి. పశువుల తొట్టిలో పశువులు మూతి పెట్టే చోట
పసికందును పెడితే అది ఎంత బ్యాక్టీరియా ఆలోచించండి ఒకసారి. మనకు సంబంధించిన వారికి బిడ్డలు జన్మించినప్పుడు హాస్పిటల్కి వెళ్తే ఎన్ని జాగ్రత్తలు పాటించాలి? ముందు చేతులు కడుక్కోండి, మాస్క్ వేసుకోండి, చెప్పులు బయట వదలండి, ఐసీయూలో ఉన్నారు, ఎవరు దగ్గరికి వెళ్ళకూడదు, లేకపోతే ఇంకొక చోటు ఉన్నారు. ఎన్ని జాగ్రత్తలు! పసిబిడ్డల దగ్గరికి వెళ్లే ముందు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు, బంధువులు కానీ లేకపోతే ఇంకొకరు కానీ. ఈవెన్ తండ్రి ఉద్యోగం చేసి వచ్చి నా బిడ్డనే కదా 2 రోజుల క్రితమే పుట్టాడు, నేను వెళ్ళిపోయి పట్టుకుంటానంటే అంగీకరించారు డాక్టర్స్. నువ్వు బయట తిరిగి వచ్చే మొత్తం ఫ్రెష్ అప్ అయ్యి ఆ తర్వాత మళ్ళీ వచ్చి పుట్టి బిడ్డనని చెప్తా. ఎందుకు? ఆ పసిబిడ్డకి ఎలాంటి ఇన్ఫెక్షన్స్ రాకూడదని. మన బిడ్డలకైతే ఒక ధర్మం, లోకరక్షకుడు భూమి మీదకి వస్తే తీసుకెళ్లి ఆ తొట్టిలో పెట్టారు ఉన్న పాటును. ఆ తొట్టి ఏ స్థితిలో ఉందో మనకు తెలియదు. ఇకపోతే ఆ దేశంలో ఉండకుండా ఆయనను తీసుకెళ్లిపోయారు ఐగుప్తు దేశంలోనికి తల్లిదండ్రులు ఇద్దరు కలిసి. ఆ తర్వాత నజరేతుకు వచ్చాడు. నజరేతులో మంచి చేసినందుకు, మేలు చేసినందుకు ఆయనను ఒక కొండ మీదకి తీసుకెళ్లి తలకిందులుగా పడేయాలనుకున్నారు. చూద్దాం ఆ సంఘటన, ఒకవేళ వచనం మర్చిపోయి ఉంటే. లూకా సువార్తలో 4వ అధ్యాయం 16వ వచనం. లూకా సువార్త 4:16. తరువాత ఆయన తాను పెరిగిన నజరేతునకు వచ్చాను. తన వాడుక చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరంలోనికి వెళ్లి చదువుటకై నిలుచుండగా, ఈయన చక్కగా చదువుతున్నాడు, ఒక గ్రంథం ఇద్దామని ఆయన చేతిలో పెట్టారు. ప్రవక్త అయిన యెషయా గ్రంథం ఆయన చేతికి ఇవ్వబడెను. ఆయన గ్రంథం విప్పగా తీయగానే ఈ మాట వచ్చింది యెషయా గ్రంథంలో: ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించాను. చెరలోనున్న వారికి విడుదలను, గ్రుడ్డి వారికి చూపును కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభు హితవత్సరం ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. అది చదివిన తర్వాత 21వ వచనంలో ఆయన అంటున్నాడు, ఆయన నేడు నీ వినికిడిలో ఈ లేఖనము నెరవేరినదని వారితో చెప్పసాగాను. నేను ఇప్పుడు చదివిన వాక్యం నెరవేర్చబడిందని చెప్తున్నాడు యేసు ప్రభు. ఈ కారణాన్ని బట్టి 29వ వచనం, 28, 29 వచనాలలో సమాజ మందిరంలో ఉన్న వారందరూ ఆ మాటలు విని ఆగ్రహంతో నిండుకొని లేచి ఆయనను పట్టణముల నుండి వెళ్ళగొట్టి ఆయనను తలక్రిందుగా పడద్రోయవలనని తమ పట్టణము కట్టబడిన కొండపేటు వరకు ఆయనను తీసుకుని పోయి. అంటే నజరేత్ అనే పట్టణం కొండ మీద ఉందని, కొండపేటు మీద ఉందని, పైకి తీసుకెళ్లి ఆయన 2 కాళ్ళు పట్టుకొని తలక్రిందులుగా ఆయన పడేస్తే తల పగిలిపోయి చచ్చిపోవాలనే ఆలోచన పెరిగిన ఊరిలో ఉంది అక్కడ. సరే, ఆ దేశమంతటా ప్రకటిస్తూ యెరూషలేంకి వచ్చాడు. యెరూషలేంలో సువార్త ప్రకటించి ఎన్నో గొప్ప కార్యాలు ఆయన చేసినప్పుడు ఆ యెరూషలేంలో ఉన్న ప్రధాన యాజకులు అందరూ పట్టుకొని వదకు తేబడిన గొర్రెపిల్ల వలె ఆ రోజు పస్కా పండుగ సమయంలో ఈయనను తీసుకెళ్లి సిలువ మీద కొట్టి చంపేశారు. ప్రభువుని తీసుకెళ్లి ఆయన మన కొరకు నలుగగొట్టబడినట్లు అనిపించట్లేదా ఈ మాటలు మనం వింటుంటే? స్వరూపమైన సొగసైనా లేకుండా పోయింది. అంత జరిగి మాంసపు ముద్దగా సిలువ మీద ఆయన కనబడుతుంటే ఆ మరణించిన ఆ దేహాన్ని తీసుకెళ్లి సమాధిలో పెట్టారు. అయిపోయింది ఈ వ్యక్తి జీవితం, ఇంతటితో సమాప్తం అనుకున్నారు ఆ ప్రధాన యాజకులు. ఆ తర్వాత 3వ దినం రానే వచ్చింది. సమాధి ఎదుట ఉన్న రాయి దొర్లింపబడింది. ఆయనకు కప్పి ఉన్న పొత్తిగుడ్డలన్నీ అక్కడే ఉండిపోయాయి. మహిమ శరీరంతో తిరిగి లేచాడు. మనుషులు అనుకున్నారు ఈ మట్టి స్వరూపమే ఇంతటితో ఇదే ముగింపు అనుకున్నారు. ధర్మశాస్త్రం వారి చేతిలో ఉన్న పునరుత్థానం అనే దాని గురించి పూర్తి అవగాహన లేకుండా పోయింది. పునరుత్థానంలో ప్రధానుడు ఈయన అన్న విషయం వారికి తెలియదు. అందుకే కొట్టి చంపేశారు. ఈరోజు మనం భూమి మీద మనకి ఇష్టం వచ్చినట్లుగా జీవించాం. దేవునికి ఇష్టం వచ్చినట్లుగా జీవించలేదు, మనకి ఇష్టం వచ్చినట్లుగా జీవించాం అనుకోండి. కొద్దిసేపు మన ఇష్టం వేరు, దేవుని ఇష్టం వేరు. ఈ రెండింటి మధ్య ఖచ్చితమైన అవగాహన ఉండాలి మనకు. నా ఇష్టం కాదు, దేవుని ఇష్టమే నా మీద నెరవేర్చబడాలి. మన మీద ఎందుకు దేవుని ఇష్టం నెరవేర్చబడాలి? అది కూడా క్వశ్చన్. ఇప్పుడు మీ ఇల్లు ఉంది, మీ ప్రకారం నడుచుకుంటారు.
మీ ఇంట్లోకి వచ్చి పక్కింటి వాళ్ళు లేదా ఎదురింటి వాళ్ళు వెనుకుంటి వాళ్ళు వచ్చి మీ ఇంటి మీద మేము అధికారం చెలాయిస్తామంటే గెట్ అవుట్ అంటాం మనం. అంటామా అనమా చెప్పండి? పర్లేదు, మా ఇంట్లోకి మీరు వచ్చి అధికారం చెలాయించండి అని ఇన్వైట్ చేయం. మన లైఫ్ని, మన ఇంటిని మనం ఇష్టం వచ్చినట్లుగా నడిపించుకుంటాం. ఎందుకు? దాని యజమాని మీరు కనుక, మీ ఇంటికి యజమానులు మీరు కనుక మీకు ఇష్టమైనట్లుగా దాన్ని పరిపాలించుకుంటారు. ఇందులో ఏమైనా అన్యాయం ఉందా చెప్పండి? ఏ అన్యాయం లేదు. ఎవరింటిని వాళ్ళకి ఇష్టమైనట్లుగా నడిపించుకోవచ్చు. అది మనకు అర్థమైతే మనం పీలుస్తున్న ఈ శ్వాస, మనకున్న జీవం, మనం కదులుతున్నాం చూసారా? ఇప్పుడు నేను మాట్లాడుతుంటే మీరు వింటున్నారు. ఎందుకు వినగలుగుతున్నారు? మీలో జీవం ఉంది కనుక. జీవం లేకపోతే పడి చచ్చిపోతాం మనం. శరీరం కాస్త శవంగా మారుతుంది. మరి ఈ జీవం మనలో ఉందంటే ఇది ఎవరిది? ఈ విషయం చెప్పడానికి నేను ఎంతో ప్రయత్నిస్తున్నాను. నిజానికి మీ ఇల్లు కనుక మీ ఇష్టం ఉన్నట్లు నడుచుకుంటున్నారు. ఎందుకంటే మీరు దానికి యజమాని కాబట్టి. అది మీ కుటుంబము, మీరు యజమానులు కనుక, మీరు ఓనర్ కనుక మీకు అధికారం ఉంది. మీ 2 వీలర్ మీద మీకు అధికారం, అది మీది. మీ 4 వీలర్ మీద అది మీది కనుక మీకు అధికారం. మీది కనుక మీకు అధికారం ఉంది. మీది కాకపోతే మీకు అధికారం ఉండదు. ఇది మనం అర్థం చేసుకోగలిగితే, మనలో ఉన్న జీవం అనేది ఒకటి ఉంది చూసారా? కదులుతున్నాం, వింటున్నాం, మాట్లాడుతున్నాం. ఈ జీవం అనేది ఒకటి నడిపిస్తుంది లోపల మనల్ని. చనిపోవడం అంటే ఏమవుతుంది? లోపల ఉన్న హార్ట్, లంగ్స్ అన్ని బాగానే ఉన్నాయి కదా, కానీ మనిషి ఎందుకు రాలిపోయాడు? మనిషి ఎందుకు రాలిపోయాడు అంటే జీవం వెళ్ళిపోయింది. జీవం వెళ్ళిపోయింది కాబట్టి మనిషి చనిపోయాడు. ఎవరు తీసుకెళ్లారు? దాని యజమాని తీసుకెళ్ళిపోయాడు. జీవం ఎవరు తీసుకెళ్లారంటే దాని యజమాని తీసుకెళ్ళిపోయాడు. హూ ఈస్ ది ఓనర్ ఆఫ్ అవర్ లైఫ్? గాడ్ ఈస్ ది ఓనర్ ఆఫ్ అవర్ లైఫ్. దేవుడు మన జీవానికి యజమాని. సాతానుడు మనల్ని కదిలింపగలడా? సాతానుడు మనకు చెవిని వినగలిగే శక్తిని ఇవ్వగలడా? సాతానుడు కానీ వాని దూతలు కానీ మనల్ని జీవింప చేయలేవు. ఆదాము కూడా మనల్ని జీవింప చేయలేడు. మట్టి బొమ్మగా ఉన్నంతసేపు మట్టి బొమ్మనే. ఎప్పుడు చలనం వచ్చింది మట్టి బొమ్మకు? దేవుడు తన జీవాన్ని ఇవ్వగా, నాసికారంధ్రములలో ఊదగా, అప్పుడు నరుడు ఏమయ్యాడంటే జీవాత్మగా మారి జీవించడం ప్రారంభించాడు, కదలడం ప్రారంభించాడు, కళ్ళు తెరిచాడు. చూస్తానే దేవుడు కనపడ్డాడు. ఎవరి వాటి మీద ఆ యజమానికి అధికారం ఉంటుంది. అది గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు మీరు వెళ్ళేటప్పుడు మనం నడుచుకుంటూ వెళ్తాం. నేను కాలు తీసి కాలు ముందుకు పెట్టగలుగుతున్నానంటే నాలో జీవం ఉంది. ఇది నేను అనుకున్నగా వచ్చినది కాదు, నా దేవుడు నాలో పెట్టగా నేను కదులుతున్నాననే విషయం మనిషికి అవగాహన ఉండాలి. దీని యజమాని వేరు. అద్దెకిల్లు తీసుకున్నాం అనుకోండి, నెల అయితేనే వస్తాడు ఒక ఆయన. ఎవరు? ఆ ఇంటి ఓనర్ వచ్చి రెంట్ కట్ట అంటాడు. నువ్వు ఎన్ని సంవత్సరాలు అందులో ఉన్నా, నువ్వు ఎన్ని దశాబ్దాలు అందులో ఉన్నా, ఆ అద్దె ఇంటిలో దాని నిజమైన యజమాని ఓనర్ వేరు కనుక వచ్చి అడుగుతాడు, నువ్వు ఇందులో ఉంటున్నావు, రెంట్ కట్టాను. ఇది మనకు అర్థమైతే, ఈ శరీరం అనేది కూడా ఒక గుడారం అయితే అందులో ఒక జీవం ఉంది. ఈ జీవాన్ని దయచేసింది దేవుడు గనుక దీనిని ఎట్టి పరిస్థితుల్లో నీ ఇష్టం వచ్చినట్లుగా దానిని ఉపయోగించుకోవడానికి మనకి ఏ అధికారము లేదు. నీ ప్రవర్తన అంతటిలో ఆయన అధికారమునకు ఒప్పుకొనుము అని మాట ఉంటుంది బైబిల్లో మనకు. నీ ప్రవర్తన అంతటిలో ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. ఎందుకు ఆ మాట? ఆయన అధికారం మన మీద ఉందనుకోండి, మన జీవితాలు ఎంతో క్షేమంగా ఉంటాయి. ఒకసారి చూద్దాం కొన్ని మాటలు ఈరోజు వరుస క్రమంలో. కీర్తనల గ్రంథము 37వ కీర్తన. Psalm number 37.
అయ్యో నేను దేవుని నమ్ముకోకపోతే దేవుడు నన్ను నరకంలో వేస్తాడేమో, అందుకే నేను త్వరగా మారు మనసు పొందాలి, అందుకే నేను పాపక్షమాపణ నిమిత్తమై బాప్తిసం తీసుకోవాలి అని భయంతో రాకూడదు. ఎప్పుడు దేవుని వద్దకు ప్రతి మనిషి ఆయన ప్రేమను అర్థం చేసుకొని రావాలి. ఈ రెండింటి మధ్య వ్యత్యాసం అర్థం అవ్వాలంటే, ఒక తండ్రి బిడ్డని ఎప్పుడు కొడుతున్నాడట, బయట నుంచి రావడము కొట్టడమే. ఒకసారి ఇలా పిలిచాడు, ఏ రారా అన్నాడు. ఇప్పుడు ఈ బిడ్డ సంతోషంతో తండ్రి దగ్గరకు వస్తాడా, భయంతో వస్తాడా? ఇప్పుడు ఎందుకు ఆ భయం? రోజు కొడుతున్నాడు, ఇప్పుడు పిలిచిన వెంటనే మళ్ళీ రాకపోతే మళ్ళీ పడతాడు దెబ్బ నాకు. ఆ దెబ్బ పడకముందే పిలిచినప్పుడు వెళ్ళి ఏం నాన్న పిలిచావు అని వణుకుతూ వణుకుతూ వస్తాడు బిడ్డ. ఇది ఒక రకం. ఇప్పుడు రెండవ రకం చెప్తాను. ఈ తండ్రి చాలా మంచివాడు. ఇంటికి రాగానే బిడ్డలతో, చిన్నపిల్లలు కనుక ఏదో బాల్ గేమ్ ఆడుతున్నాడు, లేకపోతే ఇంకొక ఆటలు ఆడుతున్నాడు, దగ్గర తీసుకొని ముద్దాడుతున్నాడు, ఏవో బయట నుంచి తీసుకొచ్చిన స్వీట్లో, బొమ్మలో, టాయ్స్ తీసుకొని వచ్చాడు. అలా ప్రతిరోజు ఏదో బయటికి పోయినప్పుడంతా ఏదో ఒకటి చిన్న పట్టుకొని వస్తున్నాడు పిల్లల మీద ప్రేమతో. ఆ కుమారుని చూసి బిడ్డ నాన్న కమ్ అన్నాడు, రా అన్నాడు. ఈ బిడ్డ ఇప్పుడు భయంతో వస్తాడా, నాన్నని ఎగిరి ఖర్చుకొని గంతులు వేసుకుంటూ రావాలన్న ఉద్దేశంతో వస్తాడా చెప్పండి? ఈ రెండింటిలో బిడ్డ తండ్రి వద్దకు వచ్చేది మొదటి రకం బాగుంటుందా, రెండవది బాగుంటుందా? రెండవదే బాగుంటుంది. పిలిచినప్పుడు రాకపోతే మా నాన్న మళ్ళీ నాకు వాత పెడతాడు, మళ్ళీ చేతిలోకి ఏది తీసుకొని వచ్చి నన్ను కొడతాడో అని ఏడ్చుకుంటూ భయంతో రాకూడదు. ఈరోజు యేసు ప్రభువుని నమ్మి విశ్వసించిన వారు ఏ మనసుతో రావాలి అనంటే, ఓ ఈ ప్రభువుని నమ్ముకోకపోతే నేను కన్ను మూసిన తర్వాత నన్ను తీసుకెళ్లి అగ్నిగంధకాల్లో వేసే దేవుడినా, ఇలాంటి దేవుని దగ్గరికి నేను ఇప్పుడే వెంటనే వచ్చేస్తే బాగుంటుందని భయపడుకుంటూ రావడం మంచిది కాదు. ఏ మనసుతో రావాలి అనంటే, నాకు భూమి మీద ఆయన జన్మనిచ్చిన తర్వాత ఆయన ఇచ్చిన జీవాన్ని నేను భూమి మీద కలిగి ఉన్నా. ఆయన ఇచ్చిన జీవంతో నేను ఆయన చెప్పినట్లు వినకుండా సాతానుడు చెప్పినట్లు వింటూ కూర్చున్నా, ఆజ్ఞను అతిక్రమించి. నా యజమానికి ఇష్టం లేని జీవితంతో నేను ఉన్నాను. కానీ నన్ను విడిచిపెట్టక మళ్ళీ ఒక కొత్త రూపం ఇచ్చి, స్వరూపం ఇవ్వడానికి, సురూపమైన సొగసైన లేకుండా శిక్ష పడాల్సింది నాకు. అయితే నా శిక్షను తప్పించి ఆయన మోసి ప్రేమను కనపరిచాడే. ఈ ప్రేమ ఎంతవరకు వెళ్ళిపోయిందనంటే, నేను ఆయనను కొరడాలతో కొడుతున్నా, నేను ఆయనకు ముళ్ళ కిరీటం పెట్టినా, నేను ఆయనను మేకులతో చేతులకు కాళ్లకు కొట్టినా, మరి అప్పుడు సిలువ వేసే సమయంలో నేను లేనుగా. ఇక్కడున్న తరం ఇప్పుడు ఆలోచించవచ్చు. కానీ యేసు ప్రభుని ఎరిగిన తర్వాత మళ్ళీ మనం ఆయనకి ఇష్టలుగా జీవించకపోతే ఆయన మళ్ళీ మనం ఏం చేస్తున్నామట, మరలా మరలా సిలువ వేస్తున్నామట. వాళ్ళు ఒక్కసారి వేశారు, మనం మరలా మరలా వేస్తున్నాం సిలువ. నేను ఇంతగా ఆయనకు వ్యతిరేకంగా జీవిస్తున్న యజమాని అయిన ఆయన నా వద్ద నుండి ఏమి ఆశించక మారు మనసు పొందమనే కదా కోరేది. ఈ ఇంత ప్రేమమయునికి నేను ఏమి ఇవ్వగలను అని ప్రేమతో పరుగు పరుగున ఆయన వద్దకు రావటం ఆయన ఇష్టపడతాడు. 37 కీర్తన మీరు తీసి ఉంచారు, వచనం చెప్పలేదు, నేను అదే పనిగా వివరిస్తున్నాను కనుక. 5వ వచనం చూడండి ఒకసారి. నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము. పైపైన చూడాల్సిన విషయం కాదు ఇది. నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము. ఇది చాలా బలమైనది, విలువైన వాక్యం ఇది. ఎన్నో సందర్భాలలో ఇక్కడున్న కుటుంబాలే ఒక చిన్న 2 వీలర్ కొనుక్కుంటే ప్రార్థన చేయండి అని చేయించుకుంటారు. రాకపోకలు ఎందుకు క్షేమంగా ఉండాలి,
ఇది మా దేవుడిచ్చినది. ఇల్లు కట్టుకుంటే అదే మనసే. అందులోకి వెళ్ళి నివాసం ఉండే ముందు ఇది మా దేవుడిచ్చినది అని అప్పచెప్తాం ఆ దేవునికి మనం. మన జీవితంలో ఇలాంటిది ఏది చేసినా మొదట దేవునికి చెప్పేస్తాం, దేవా ఇది నీదే, నువ్వు ఇవ్వగా మాకు వచ్చింది అని థ్యాంక్స్ చెప్తామా చెప్పమా? అంటే బయట కనపడేవన్నీ వెహికల్స్ కావచ్చు, ఇల్లులు కావచ్చు, ఇంకొకటి ఏదైనా కావచ్చు, అన్ని విషయాల్లో దేవునికి అప్పచెప్తాం మనం, ప్రభువా నువ్వు ఇచ్చావని. అన్ని విషయాల్లో ప్రభువుకు మనం అప్పచెప్పి థ్యాంక్స్ చెప్పేటప్పుడు, ఇప్పుడు కీర్తన 37:5 ప్రకారంగా నీ మార్గంను యెహోవాకు అప్పగింపమంటే మనం అప్పగిస్తున్నావా చెప్పండి? అవన్నీ నీవే ప్రభువా, కానీ నా మార్గం విషయంలో మాత్రం నువ్వు చేయబెట్టకు, ఇది నాదే అన్నట్లుంది మన జీవితం, మనుషుల జీవితం. నీ మార్గమును యెహోవాకు అప్పగింపము. ప్రభువా నా మార్గమును, నా జీవితం నీకు అప్పచెప్తున్నాను, నీకు ప్రతిష్ఠ చేస్తున్నాను. ఇక మీద నువ్వు చెప్పినట్లుగా నేను వింటాను. ఎందుకంటే నీ స్వరూపంలోకి నేను మార్పు చెందాలి అని అంటే నువ్వు చెప్పినట్లే నేను వినాలి. నేను క్రీస్తును పోలు నడుచుకొని వచ్చిన ప్రకారము మీరును నన్ను పోలు నడుచుకున్నాడు అంటారు పౌలు గారు. సరే, ఇంకా ఈ 5వ వచనం దగ్గర చూద్దాం, ఆలోచిద్దాం. నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును, నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము. ఈరోజు వింటున్న ఈ సందేశంలో ఎన్నో ఎగ్జాంపుల్స్ మనం రియల్ లైఫ్కి సంబంధించి వింటూ వచ్చాం. మన కోరికలు, ప్రార్థనలు అడిగిన వెంటనే ఇలా నెరవేర్చాలి, దేవుడు జవాబు ఇవ్వాలని ఎదురు చూస్తుంటాం. కానీ ఒకటి మర్చిపోకండి, ఆయన శిల్పకారుడు రూపాన్ని మనకు దయచేసేవాడు. ఏ సమయంలో ఏం చేయాలి, ఏమి ఇవ్వాలని నాకు తెలుసు కనుక అంతవరకు మనం ఓపికతో జీవితాన్ని కొనసాగించాలి. ఇంకా చూద్దాం 30వ కీర్తన. కొందరు ఎందుకో తెలియకుండా ప్రతిరోజు రాత్రిపూటలు ఏడుస్తుంటారు. ఉదయం అంతా బయట తిరిగింటారు, అందరితో కలిసి మాట్లాడింటారు, కాబట్టి అవన్నీ మర్చిపోతారు. కానీ రాత్రి అయితేనే ఇంటికి వస్తానే అన్ని విషయాలు గుర్తొచ్చి మళ్ళీ ఇంకా ఒక్కరు ఒంటరిగా ఏడుస్తా కూర్చోంటారు. మా ఆయన ఇలా చేసాడు, లేకపోతే మా ఆవిడ ఇలా చేసింది, మా ఇంట్లో ఇన్ని సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యలు ఉన్నాయి, ఇవన్నీ దీని గురించి మాట్లాడుతూ 30వ కీర్తన 5వ వచనంలో చివరి మాటలో సాయంకాలమున ఏడ్పు వచ్చి, 30వ కీర్తన 5వ వచనం, సాయంకాలమున ఏడ్పు వచ్చి రాత్రి ఉండినను ఉదయమున సంతోషము కలుగును. నీకు దుఃఖం కలిగినా, నీకు బాధ కలిగినా వెంటనే ఒక చోటికి వెళ్ళి, ప్రభువా ఏంటి దీన్ని ఎలా నేను పరిష్కరించుకోవాలి అని యేసు ప్రభు దగ్గరకు వచ్చి మనల్ని ప్రభువును పక్కన పెట్టి చూస్తే, ఆయన స్వరూపంలో మారడం అంటే, దుఃఖము కలిగితే ఎవరికి ఎక్కువ దుఃఖం కలగాలి? మనకా దేవునికా? యేసు ప్రభువుకా? భూమి మీద ఉన్నప్పుడు ఆయనకే ఎక్కువ జరిగి ఉండాలి. స్వకీయుల యొద్దకు వచ్చాడు, స్వకీయులు అంగీకరించలేదు. నేను దావీదు వంశంలో వచ్చాను, యెరూషలేములో దావీదు గారి ప్యాలెస్ ఉంది, అక్కడికి వెళ్ళాలి నాదే అనుకున్నాడు. కానీ అక్కడ చోటు లేదు, తలవాల్చుకున్నట్టుకు చోటు లేదు, నక్కలకు బొరియలున్నాయి, ఆకాశ పక్షులకు గూళ్ళున్నాయి. మనం ఆలోచించాలి. ఏమీ లేకుండా మన మానవాళ్ళందరికీ, కళ్ళు లేని వారికి కళ్ళు ఇచ్చాడు, కుంటి వాళ్లకు కాళ్ళు ఇచ్చాడు, మూగ వారికి మాటనిచ్చాడు, చెవినిచ్చాడు, అన్నిటినీ దయచేసినటువంటి దేవుడు చివరికి మనుషులు భూమి మీద ఆయనకి ఏమి ఇచ్చారు అని అంటే చివరికి మరణం తెచ్చిపెట్టారు, చంపేశారు. మనకైతే అంత బాధ కలగలేదుగా, అన్ని వేదనలు మనకు కలగలేదు. కలగనప్పుడు నిజమైన క్రైస్తవులు ఎప్పుడు ధైర్యంగా, బలంగా దేవుని మీద భారం వేసి ముందుకు వెళ్తుంటారు. ఎందుకు మనం అంత ధైర్యంగా ఉండాలో కూడా చెప్తాను వినండి. కొందరికి ఇంట్లో నుంచి గడప దాటరు, ఎందుకంటే ఈరోజు మా ఆయన లేడండి, మా ఆయన లేకుండా బయటికి రావాలంటే మా వల్ల కాదంట. అంటే నీ బలం ఎవరు, నీ శక్తి ఎవరు? నీ భర్త. అంటే భర్త ఉంటే ఇంట్లో నుంచి బయటికి కాలు అడుగు పెట్టచ్చా? మంచిదే, మంచి పద్ధతే, కాదనట్లేదు. కానీ ఆ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? నీ పక్కన నీ భర్త ఉన్నాడు కనుక. పిల్లలు ఉంటారు, అమ్మా నేను వెళ్ళను, నాన్న ఉంటే వెళ్తాను, మమ్మీ ఉంటే వెళ్తాను.
ఇంకా పసిపిల్లలు కొందరు 4 ఏళ్ళ లోపు 5 ఏళ్ళ లోపు ఉన్న వాళ్ళు అయితే ఒక రూమ్ లో స్విచ్ ఆఫ్ చేసి లైట్ ఆఫ్ చేస్తున్నా లోపలికి నువ్వు వచ్చి స్విచ్ ఆన్ చేయి, ఆ తర్వాత నేను వెళ్తానంటారు. అంటే ఆ చీకటిలోకి నేనైతే అడుగు పెట్టను, ఫస్ట్ నువ్వు అడుగు పెట్టి దాని అనుభవం ఏంటో నాకు చెప్పు, నా చెయ్యి పట్టుకొని నువ్వు లోపలికి తీసుకెళ్ళి. ఇవన్నీ నాకు అనుభవపూర్వకంగా మా ఇంట్లో జరుగుతున్నాయి కనుక ఇవి ఉపయోగపడుతున్నాయి వాక్యం చెప్పడానికి. బిడ్డలకైతే తండ్రి కావాలి, భార్యకైతే భర్త తోడుగా ఉండాలి. కొన్ని సందర్భాలలో పక్కన ఎవరో ఉంటే తెలియని ధైర్యం వస్తుంటుంది. ఇది మనం ఆలోచించి యోహాను సువార్త 14వ అధ్యాయం, యోహాను సువార్త 14 23వ వచనం చూడండి. ఒకడు నన్ను ప్రేమించిన ఎడల, యోహాను సువార్త 14:23, ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వారిని ప్రేమించిన, మేము వాని యొద్దకు వచ్చి, నేను వచ్చి కాదు, మేము అంటే ఒకరికంటే ఎక్కువనా? ఒకరికంటే ఎక్కువ. మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతుము అంటున్నాడు అక్కడ యేసు ప్రభు. నీ పక్కన నేను ఉంటాను, నీతో నేను నీ పక్కన కూడా కాదు, వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతుము. ఒక మనిషిలో మేమొచ్చి నివాసం ఉంటాము అని సాక్షాత్తు సృష్టికర్త చెప్తున్నప్పుడు మన అవసరాలు ఏంటో ఆయనకు తెలీదా? మన యొక్క పరిస్థితి ఏంటో ఆయనకు తెలీదా? ఆయన లేడనుకొని మనం త్వరపడి దేవుని మీద నిందలేస్తుంటాం మనం కొన్ని సందర్భాల్లో. ఆ పొరపాటు మనుషులు చేయకూడదు. అసలు మనమెంత, దేవుడు ఎంత గొప్పవాడు, ఆయనను పట్టుకొని నోరు జారి, ఏం ప్రభావ ఇన్ని సంవత్సరాల నుంచి అడుగుతుంటే నువ్వు చేయకుండా ఖాళీగా ఉన్నావు ఏంటి, అసలు నువ్వు ఉన్నావా లేదా నిజంగా నాకు చెప్పండి అంటుంటారు కొందరు. ఇంత పెద్ద సృష్టిని చేసిన ఆయనను పట్టుకొని నువ్వు ఉన్నావా లేదా అంటే ఇంకేమనాలి? ఆయన నా గురించి ఎవరైనా అడిగితే ఏం చెప్పమంటావు, నీ గురించి అడిగితే ఏం చెప్పమంటావు అని మోషే గారు అడిగితే అందరికి వెళ్ళి చెప్పి నేను ఉన్నానని చెప్పను అంటాడు. నేను ఉన్నవాడను అంటాడు అక్కడ. నేను ఉన్నవాడను, నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉండేవాడను, భూత వర్తమాన భవిష్యత్ కాలంలో నేను ఎప్పుడు ఉండేవాడిని. మన దేవుని యొక్క ప్రత్యేకత ఏంటో తెలుసా? ఈ 3 కాలాలలో ఒకే సమయంలో ఉండగలడు ఆయన. మనం ఉండగలమా? రేపు ఏం జరుగుతుందో మనం ఆ ప్లేస్లోకి వెళ్ళి మనం ఊహించుకోగలమా? ఇంపాసిబుల్. పోనీ వర్తమానం అయిపోయిందండి, భూతకాలం గురించి మాట్లాడుతున్నా, అయిపోయింది, నేను దాటుకొని వచ్చాను అని అంటే ఈరోజు డేట్ ఎంత? 12వ తేదీ జూన్ 2024. ఒక 6 రోజులు వెనక్కి వెళ్దాం. 6 రోజుల క్రితం మధ్యాహ్నం మీరు ఏం భోజనం చేస్తారో చెప్పగలరా? జూన్ 6వ తేదీ మధ్యాహ్నం మీరు ఏ భోజనం చేశారు, లేదా బ్రేక్ఫాస్ట్ ఏం చేశారు చెప్పగలరా? వెంటనే టక్ మన చెప్పగలరా? భూతకాలంలో ఏం జరిగిందో కూడా చెప్పలేనికి సామర్థ్యం మంది. ప్రస్తుతం ఏం జరిగిందో అంతెందుకు, ఈ రోజు ఉదయం ఏం బ్రేక్ఫాస్ట్ చేశారంటే కొద్దిసేపు ఆలోచించుకోవాలి. అయిపోయింది కాలం, ఒక 4-5 గంటలు అయిపోయింది. అన్ని మనకు గుర్తుండవు అంత సులభంగా. 2 రోజుల తర్వాత మనము ఏం చేయబోతామో అనేది మనకు తెలియదు. కానీ దేవునికి ఆయన అన్ని కాలాలలో ఉండగలిగే, ఉండబోచున్న దేవుడు ఆయన. అలాంటి దేవుడు నేను నీలో ఉంటానని చెప్పినప్పుడు మన కష్టాలు మన శ్రమలు ఏంటో ఆయనకు తెలియవా? ఊరికనే అన్నాడా? నాయన ఎక్కువగా ఆలోచించి సమయాన్ని వృధా చేసుకోకు, నువ్వు ఒక నల్ల వెంట్రుకను, తలలో ఉన్న నల్ల వెంట్రుకను నీ చేతినైతే తెల్ల చేసి చూపించు అన్నాడు ఆయన. ఇప్పుడంటే రంగులు చాలా వచ్చాయి, నేను రుద్దుకుంటాను తలకు అంటే కొద్ది రోజులు స్నానం చేసిన తర్వాత మళ్ళీ కనపడదు. అది మన కెపాసిటీ ఏంటో తెలుసా? మన తల మీద ఉన్న వెంట్రుకను నలుపు చేయలేము, తెలుపు చేయలేము, అది మనది. మళ్ళీ అంటాడు నేను పులి బిడ్డను రా అంటాడు, నేను సింహం రా అంటాడు, నేను ఎవరో తెలుసా అంటాడు మళ్ళీ తొడగొట్టి. ఎవరైనా ఎప్పుడైనా నేను ఎవరో తెలుసా? తెలుసు, నువ్వు మనిషివే అని చెప్పాల. నేను మనిషి కాదు పులి అన్నాడంటే క్రూర మృగం మనం వీధుల్లోకి వచ్చిందిరా,
వీడేడో సింహం అంటున్నాడు రా, రాళ్ళు తీసుకొని కొట్టండి రా, ముందు అడవిలోకి పారిపోతాడేమో అని కొట్టాలి. క్రూర మృగాలేమో అడవిలో ఉంటాయి. సడన్ గా మనకు పులి ఎదురొచ్చింది అనుకోండి, మనం అందరం ఉన్నాం, ఒక్కడుంటే పరిగెత్తాడు, అందరం ఉంటే మనం ఇప్పుడు ఏం చేస్తాం? పరిగెత్తామా? నో, దొరికిన దానికి పులికి మనం దానికంటే ఎక్కువగా అరిచి దాన్ని తన్ని దొరుకుతాం. మనిషితో దేవుడు అంటున్నాడు, నేను నీలో ఉంటానా. ఆయన మనలో లేడు అనుకుని మనం చింతిస్తుంటాం. ఎప్పుడు నీ పక్కన నీ భర్త ఉంటే ధైర్యం ఉంది అంటున్నావే, నీ పక్కన నీ తల్లి ఉంటే తండ్రి ఉంటే నాకు భయం లేదని పిల్లలు అంటారే, పక్కన ఉంటేనే నీకు అంత ధైర్యం ఉంటే నీలోనే ఉంటానని దేవుడు చెబుతున్నాడు, మనకి ఇంకెంత ధైర్యం ఉండాలి? అది నేను చెప్పాలనుకున్నది. ఈ ధైర్యం ఎంతవరకు వెళ్ళాలంటే, దుఃఖపడుచు సమాధికి వెళ్ళకూడదు. కన్ను మూసే ముందు కూడా నా దేవుడు నాలో ఉన్నాడు కనుక, నా ఆత్మతో ఆయన ఏకమై ఉన్నాడు కనుక, ఈ మట్టిలో మా వాళ్ళు నన్ను పాతిపెట్టిన ఆయన నన్ను లేపుకొని తిరిగి తీసుకొని వస్తాడు. ఎందుకు అనంటే నాకెన్నో ఆధారాలు ఉన్నాయి. ఆ నా దేవుడు చేసినవి. చనిపోయి 4 రోజులు అయింది లాజరు బయటికి రా అంటేనే లేచి వచ్చాడు. అది నా దేవుడు చేసిన పని, గొప్పతనం. ఇంకా ఏలియా గారి కాలం, చనిపోయిన బిడ్డ అక్కడ ఉండగా దేవుని యొక్క సహాయం చేత ఏలియా గారు ఆ బిడ్డను మరణించిన స్థితిలో నుండి లేపేస్తాడు. ఇలాంటివెన్నో చూద్దాం ఒకసారి. రాజులు మొదటి గ్రంథం 17వ అధ్యాయం. రాజులు మొదటి గ్రంథం 17వ అధ్యాయం 22వ వచనం చూద్దాం. యెహోవా ఏలియా చేసిన ప్రార్థన ఆలకించి, ఆ చిన్నవానికి ప్రాణము మరలా రానిచ్చినప్పుడు వాడు బ్రతికెను. ఎవరు ఆలకించారట? యెహోవా దేవుడు ఏలియా చేసిన ప్రార్థన ఆలకించి, మనిషి ప్రార్థించగా ఒక బిడ్డకు దేవుడు ప్రాణం ఇచ్చాడు. అది ఓల్డ్ టెస్టిమెంట్. పాత నిబంధనలోనే ఒక మామూలు మనిషి ప్రార్థన చేయగా, మామూలు మనిషి అంటే నా ఉద్దేశం మనవలే భూమి మీద జన్మించినటువంటి ఏలియా గారు, ఆయన ప్రవక్త, దేవునితో ఉంటున్న వ్యక్తి ప్రార్థన చేయగా చనిపోయిన బిడ్డ తిరిగి లేచాడు. అక్కడ ఈ మాటలు విని వెళ్ళిపోవడం కాదు, నిజంగానే నమ్మకం ఉండాలి, నిజంగానే ఆయన మీద మనకు ఆ విశ్వాసం ఉండాలి. మనం కాలు పెట్టే ప్రతి స్థలం, ఇప్పుడు కూర్చున్న ఈ స్థలం, నేను నిలుచున్న ఈ స్థలం, దీనికి అంతటికీ ఓనర్ ఆయనే. ఈ ఓనర్ యొక్క ప్రత్యేకత ఏంటో తెలుసా? మనం కూర్చున్నా నిలుచున్నా అడుగు పెట్టే ప్రతి స్థలానికి ఓనర్ ఆయనే కాకుండా, నడుస్తున్న మనకు అందులో ఉన్న జీవానికి కూడా ఓనర్ ఆయనే, యజమాని ఆయనే. ఏం చేస్తున్నాడు ఆయన? ఆయన పోలికలోనికి మనల్ని మార్చడానికి దినమంతా కష్టపడుతున్నాడు, కునుకగా నిద్రపోక. ఆయుష్ ఎందుకు ఇచ్చాడు మనకంటే, బయట షికారులు, సినిమాలకు, పార్కులకు సందడి చేసుకోవడానికి, లేకపోతే తీన్మార్ డ్యాన్స్లు వేసుకోవడానికి, దండోరా కొడుతుంటే ఎగురుకుంటా వీధుల్లో తిరగడానికి కాదు. ప్రతి క్షణం మనకు గుర్తుండాలి, ఒక భవన నిర్మాణం చేసే వ్యక్తి ఈ రోజు ఎంత పని జరిగింది అని చెక్ చేసుకుంటారు. అక్కడ పని చేసేవాళ్ళు ఈరోజు ఇటుకలు పెట్టారా, ఈరోజు పెయింట్ వేసారా, నిన్న అయినటువంటి పని ఈ రోజుకి ఏమాత్రం ప్రోగ్రెస్ లేదనుకోండి, 2 రోజులు అయింది ఇంకా ఏమీ ప్రోగ్రెస్ లేదు, ముందుకు పోవట్లేదు పని, వెంటనే దాని యజమానిగా మనం ఏం ఆలోచిస్తాం? ఏంటయ్యా సమయం వ్యర్థమవుతుంది, త్వరగా కానివ్వండి పని ఆలోచిస్తాం. ప్రతిరోజు ఎలాగైతే నేను ఈ నిర్మాణంలో ఎంతెంత దశకు చేరుకున్నాను అని మనం లెక్క చూసుకుంటామో, ఆత్మీయ జీవితంలో కూడా మహిమ శరీరం అనేది ఒకటి ఉంది చూసారా, పునరుత్థానం. ఆ పునరుత్థానం వరకు యేసు ప్రభు యొక్క స్వరూపంలోనికి మారటానికి, అంత గొప్ప నిర్మాణంలోకి మారటానికి ఈ దినం నేను ఎంతవరకు అడుగు ముందుకేసాను నా ఆత్మీయ జీవితంలో? నేను నిజంగా కొంచెమన్నా పురోగతి సాధించానా? లేకపోతే నేను ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉందా నా భక్తి జీవితం? యేసు ప్రభు ఈరోజే వస్తే
ఆయన ఉన్నట్లుగా ఆయనను చూడగలిగే సామర్థ్యం నాకుందా, లేదా ఆ రూపం ఇంకా నాకు రాలేదా, రాకపోతే నేను ఏం చేయాలి అని మనల్ని మనం ఎల్లప్పుడూ ఏం చేసుకుంటూ ఉండాలంటే పరీక్ష చేసుకుంటూ ఉండాలి, పరీక్షించుకుంటూ ఉండాలి. యోహాను సువార్త 10వ అధ్యాయం. యోహాను సువార్త 10 ముగిద్దాం, ఇది ఒకటి చూసి. మనకు ఒక డౌట్ రావచ్చు, ఈయన దగ్గర ఎంత ఉందో అందరికీ ఇస్తానని మాట్లాడుతున్నాడు, అందరికి ఇచ్చేస్తే అయిపోతుందేమో. మన దగ్గర కూడా ఏమైనా ఫంక్షన్స్ జరిగినప్పుడు వంటలు సిద్ధపరిచారనుకోండి, పిలిచింది 200 అయితే వచ్చింది 600 అనుకోండి పరిస్థితి. పిలిచింది 200 వచ్చింది 600 అనుకోండి, ఉన్న పాటను ఎక్కడి నుంచి చేస్తాం, వంటలన్నీ అయిపోతాయి. అనుకోకుండా అంతమంది వచ్చేసారు. అనుకోకుండా అంతమంది వస్తే వడ్డించడానికి మన దగ్గర లేదు. కానీ మన ప్రభువు ఇన్విటేషన్ కార్డు ఉండదు, ఎంతమంది వస్తున్నారో లెక్క ఉండదు, ఎంతమంది రానిలే చూసుకుందామనే క్యారెక్టర్ మన దేవుంది. దానికి నిదర్శనమే, దానికి ఎగ్జాంపులే ఆయన సువార్త చెబుతూ అలానే జనాలు ఉండిపోతే సాయంత్రం అయింది, ఊర్లలో నుంచి బయటికి చాలా దూరం నుంచి వచ్చేసారు. శిష్యులకు చెప్పాడు, మీరు వెళ్ళి భోజనం పెట్టండి అన్నాడు. మీ శిష్యుల మైండ్ మొత్తం బ్లాక్ అయిపోయింది, ఏమైందో తెలియని పరిస్థితి. అసలు మా ప్రభు ఆలోచించే మాట్లాడుతున్నాడా అనే ప్రశ్న వరకు వచ్చింది. ప్రభువా, ఇంతమందికి ఉన్న పాటున మార్కెట్లోకి వెళ్ళి హోటల్లోకి వెళ్ళి కొనుక్కొని వచ్చినా కూడా సరిపోదు, ఉన్నోళ్ళు ఒకరు కాదు ఇద్దరు కాదు ఇంతమంది ఉన్నారు, పురుషులు మాత్రమే 5,000 అంటే ఫస్ట్ మీ దగ్గర ఏమేమి ఉన్నాయి మొత్తం చెప్పండి అంటే ఎవరి దగ్గర ఏం లేదు. ఓ చిన్న పిల్లోడు వాళ్ళ మమ్మీ, నాయన ఆకలి అయితే ఇవి తిన్నాయన అని యేసు ప్రభు వాక్యం చెప్తుంటే ఆ బిడ్డకు లంచ్ బాక్స్ కట్టించినట్లుగా కట్టించి పంపించింది. ఉంటేనే కదా 5 రొట్టెలు 2 చేపలు ఉండేది. స్కూల్ బ్యాగ్ లో మనం బుక్స్ తర్వాత లంచ్ బ్యాగ్స్ కట్టించినట్లుగా ఆ చిన్న బాలుడికి 5 రొట్టెలు 2 చేపలు పెట్టి వాళ్ళ అమ్మ పంపిస్తే, మా మాస్టర్ గారు మాట్లాడుతున్నారు, ఆయన మాట్లాడేటప్పుడు తినకుండా అంతా అయిన తర్వాత తిందాంలే అని పెట్టుకున్నాడేమో ఆయన. ఆ చిన్నపిల్లోడు క్లాస్ జరిగేటప్పుడు నేను ఎట్లా తినాలి, పద్ధతి కాదు, మర్యాద కాదు. ఆ చిన్న పిల్లోనుకుంది ఆ ఆలోచన. కానీ మనకేంటి, చర్చ్ జరుగుతుండగానే ఫోన్లో మాట్లాడతాం, చర్చ్ జరుగుతుండగానే బబుల్ గమ్ తింటుంటాం, చర్చ్ జరుగుతుండగానే లోపల ఏదో నములుతా అంటాం. ఆ పసిపిల్లోడు 5 రొట్టెలు 2 చేపలు బ్యాగ్ లో పెట్టుకొని యేసు ప్రభు చెప్తుంటే, చిన్నపిల్లలకి ఇప్పుడంటే చాక్లెట్లు, డైరీ మిల్క్లు, 5 స్టార్లు అవన్నీ వచ్చాయి. కానీ ఆ కాలంలో ఎక్కడో చెప్పండి డైరీ మిల్క్లు, 5 స్టార్లు. చెప్తానే ఉండేలే, కొంచెం సంచిలో చేయబెట్టి కొంచెం తీసుకొని నోట్లో పెట్టుకున్నాం, కొరుకుదాం, నములుదాం, నాకుదాము, అలాంటి ఆలోచన లేకుండా ఉన్నాడు ఆ బిడ్డ. ఆ రోజు 5 రొట్టెలు అలానే మిగిలిపోయాయి. అవి తీసుకున్నాడు, చక్కగా తీసుకొని ఆస్వాదించాడు. ఎంతమంది ఉన్నారు? 5,000 మందా? తీసుకొని మొత్తం మంచేయండి. నా దగ్గర సమృద్ధిగా ఉంది, అయిపోతుందని మీరు అనుకోకండి. అదే చెప్తున్నాడు అక్కడ యేసు ప్రభు. అక్కడ ఎలాగైతే 5 రొట్టెలకు అసలు రొట్టెని తీసుకొని 5,000 మందికి ఎలా పంచాడు, రొట్టె ఎలా చేయబడుతుంది ఒకసారి ఆలోచించండి. వ్యవసాయదారుడు గింజలు పండించాలి, దాన్ని ఇప్పుడంటే మిషన్లు వచ్చాయి, అప్పుడు ఒక రాయి కింద పెట్టి పౌడర్ చేయాలి, దాన్ని రాయి కింద నలగొట్టబడాలి. నలగొట్టబడిన తర్వాత దానిలో నీళ్లు వేసి గట్టిగా దాన్ని పిండిలాగా ముద్దలాగా చేయాలి. అది మెత్తగా కాకపోతే తీసి బండకు కూడా కొట్టాలి. కొన్నిసార్లు చేస్తారు అది మెత్తగా రావడానికి. దానికి నిజంగా ప్రాణం ఉంటే అది మనతో మాట్లాడాలి. నేను చక్కగా మొలకెత్తి గింజగా వస్తే నన్ను రాయి కిందేసి పౌడర్ చేసి పడేసావు, ఆ తర్వాత నీళ్లు కలిపి ముద్ద చేసి బండకేసి కొట్టావు, నీకు ఏం అన్యాయం చేశాను నన్ను కొడుతున్నావు అలా అనాలది. ఆ తర్వాత చల్లగా నీళ్ళు వేసాము, అబ్బా పడిన దెబ్బలు కొంచెం చల్లగా ఉంది నా బాడీ అనుకుంటే, ఆ తర్వాత మళ్ళీ ఒకటి తీసుకుని మనం దాన్ని రుద్దాం ఇలా రొట్టెలాగా, అప్పటికి అయిపోయింది, నన్ను ఒక రూపంలో తీసుకొస్తున్నాడు అనుకుంటే దాన్ని తీసుకెళ్ళి ఏం చేశారు, పెనం మీద వేసి కాల్చి పడేశాం దాన్ని. అది కాలుతుంటే అలాంటి రొట్టెని తీసుకొని 5 రొట్టెల్ని 5,000 మందికి పంపించాడు, పంచాడు. నాయన ఎండిన రొట్టెకు
ఇంత ప్రాసెస్ లో నుండి బయటికి వచ్చిన ఈ రొట్టెకు 5 తీసుకొని 5,000 చేసే 5,000 మందికి ఒక్కొక్కరు ఒకటి తింటే సరిపోతుందా? పెద్దోళ్ళు ఉంటారు కదా కొందరు, 5,000 మంది పురుషులంట. మళ్ళీ ఒక రొట్టెతో సరిపెట్టుకునే అవకాశం ఉంటుందా 5,000 మంది పురుషులంటే? కనీసం ఒక మనిషి 2, 3, 4 తిన్నాడు అనుకోండి, 5 రొట్టెల్లో నుండి ఎన్ని రొట్టెలు వేయండాలి? ఒక ఇంచుమించు 15-20 వేల రొట్టెలు వేయండాలి నిజానికైతే. ఇంకా స్త్రీలు చిన్నపిల్లల గురించి లెక్కలేదు అక్కడ. స్త్రీలు చిన్నపిల్లల గురించి లెక్కలేదు. ఇంకెన్ని రొట్టెలు ఉన్న పాటున ఆన్ ది స్పాట్ 5 రొట్టెల్లో నుండి దాదాపుగా 30,000 రొట్టెలు బయటికి తీసాడేమో సగటున. ఒకవేళ ఎందుకంటే 5,000 మంది పురుషులే అయితే ఒక్కొక్క పురుషుడు ఈ కాలంలోనే కష్టపడే వాళ్ళు బాగా తింటారు నిజానికైతే. ఆ కాలంలో ఎక్కడ పోయినా నడుచుకుని పోయేవాళ్లే. ఇంక వాళ్ళకి ఇంకెంత ఆకలి ఉంటుందో ఆలోచించండి. ఆ ఆకలికి మనిషికి 4 తిన్నాడు అనుకోండి, 5,000 మంది పురుషులు, 5 × 4 ఎంత? అక్కడికి 20,000 రొట్టెలు అయిపోయాయి. ఆ 20,000 రొట్టెలు మళ్ళీ స్త్రీలు పురుషులు వాళ్ళేమి కొంచెం తక్కువ తిన్నారనుకోండి, వాళ్ళు ఒక్కొక్క స్త్రీలు అయితే ఒక 2, చిన్నపిల్లలు అయితే ఒకటి తిన్నారంటే ఏకంగా దాదాపుగా 35-40 వేల రొట్టెలు ఉండాలి వాస్తవానికి. ఇంకా రొట్టెల సంగతి పక్కన పెట్టండి, 2 చేపలే. ఈ 2 చేపల్ని చిన్న సైజా పెద్ద సైజా మనకు తెలియదు. ఒక్కొక్క మనిషి సగటున 2 చేపలు తిన్నా కూడా నీళ్లు లేకుండా, చేపలు పుట్టాలంటే ఎక్కడ ఉండాలి? నీళ్లు ఉండాలి. నీళ్ళలో, సముద్రంలో, చెరువుల్లో, నదుల్లో పెరగాలి. కానీ ఉన్న పాటున వంట చేసినటువంటి ఫిష్గా, అందరు తినగలిగే ఫిష్గా, కాల్చబడిన ఫిష్గా, చేపగా అంతమందికి వడ్డించాడు. అదే చెప్తున్నాడు ఆయన, నేను సమృద్ధిగా జీవాన్ని దయచేసేవాడని. ఇంతమంది ఉన్నాం ఇక్కడ, ఉన్న 50 మందిలో జీవం ఉంది, ఒక 40 మందికి, ఇంకో 10 మందికి లేదనే అవకాశం ఉందా? అందరికీ ఇచ్చాడు. యోహాను సువార్త 10వ అధ్యాయం మీరు తీశారని నాకు తెలుసు, వచనం చెప్పలేదు. యోహాను సువార్త 10వ అధ్యాయము 8వ 10వ అధ్యాయం. ఇక చూడండి 10వ వచనంలో 2వ భాగంలో, గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చితేనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మనకు సమృద్ధిగా జీవాన్ని ఆయన సిద్ధపరిచుంచాడు. ఇప్పుడు మనం పీల్చే గాలి ఉందండి, ఇక్కడంతా మనం కూర్చొని గాలి పీలుస్తున్నాం బ్రతకడానికి. షాప్కి వెళ్ళి మనము వస్తువులు కొనుక్కొని 1 కిలో కందిపప్పు, 1/2 కిలో పంచదార తెచ్చుకునేట్లు ప్యాకెట్లలో ప్యాక్ చేసుకొని వచ్చి మనం ఈ ఊపిరిని పీల్చట్లేదు. ఎవరంతా స్థలంలో కూర్చొని ఉంటే అక్కడ మనం గాలి పీలుస్తున్నాం, నడుచుకొని పోయేటప్పుడు మనం గాలి పీలుస్తాం. చాలా కాలం క్రితం చెప్పా ఒక విషయం. ఇప్పుడు వర్షాకాలం అయిపోతుంది, కొద్ది రోజులు చలికాలం వస్తుంది. ఇంకా చలికాలం వచ్చిందనుకోండి, మొత్తం తల కూడా మునిగిపోయేంత విధంగా దుప్పటి కప్పుకొని పండుకోవాలి. పూర్తిగా కప్పేసుకుంటాం మనం, చలికి తట్టుకోలేక. కప్పుకుంటామా? అరికాలు మొదలుకొని ముఖం కూడా కవర్ అయ్యేట్టు కప్పేసుకుంటాం. అప్పుడు కూడా దేవుడు మన గురించి ఆలోచిస్తాడు, అయ్యో నా బిడ్డ దుప్పటి మొత్తం కప్పుకుంటే ఊపిరి ఆడాలి కదా. మనం అంతా సీల్ చేసేసుకున్నా, మనం అంతా ప్యాక్ చేసుకున్నా కూడా అందులోనికి మనం ఊపిరి పీల్చుకోవడానికి దేవుడు గాలి పంపిస్తున్నాడు అక్కడ, ఊపిరి. ఇంతగా మన గురించి ఆలోచించే దేవుడు ఈ భూమి మీద మనం ఉండగా మన జీవితంలోనికి ఆయనను ఆహ్వానిస్తే, ఆయన మనతో ఉంటే, కోల్పోయిన రూపం ఏదైతే ఉందో, అపవాది సంబంధికులుగా మారని చూసారా, లోపల ఉండి మనల్ని ఏం చేస్తున్నాడంటే, ఒక శిల్పకారుడు ఒక అందమైన శిల్పాన్ని చేసే ఆ పనిలో ఆయన నిమగ్నమై ఉంటాడు. ఈ శిల్పకారుడు ఈ శిల్పాన్ని చేసేటప్పుడు అనేక దెబ్బలు కొడుతుంటాడు, సుత్తి ఉలి తీసుకుని కొడతానే ఉంటాడు. జీవితంలో మనకు ఎదురయ్యే దెబ్బలు, శ్రమలు ఇవన్నీ ఎదురవుతుండగా మనం సంతోషించాలి. దేని విషయంలో? నా శిల్పకారుడు నా విషయంలో ఏం చేస్తున్నాడు? అందమైన రూపాన్ని ఇవ్వడానికి ఆయన పని చేస్తున్నాడు. నా మార్గమును ఇప్పుడు ఆయనకి ఏం చేయాలి? ఆయనకు నేను అప్పగించి ముందుకెళ్ళాలి. శిల్పకారుడు కొడతానే ఉన్నాడు సుత్తి ఉలి తీసుకొని, కానీ ఆ రాయి మాత్రం వెళ్ళిపోతానే ఉంది దూరంకి, ఎక్కడికో. అనుకోండి కొద్దిసేపు నేను కొట్టించుకొని నీతో అని. దానికి రూపం ఎప్పుడు వస్తుంది? రాతి గుండెలంటే మనమే. కఠిన హృదయాల నుండి అలా దూరం అయిపోకుండా మారిన మనసుతో ప్రభు వద్దకు వస్తే, ఆయనకు అప్పచెబితే ఆయన మనల్ని ఏం చేస్తాడు? ఒక చక్కటి రూపంలోకి తీసుకొని వచ్చి
ఆ ప్రభువు కనపడే సమయానికి మనము కూడా ఆయన స్వరూపంగా మారుతాము. దాని కొరకు మనం ఏం చేయాలి? నీవే నా మీద అధికారం కలవాడవు, నన్ను నేను నీకు ఇదిగో సమర్పించుకుంటున్నాను, నీ అధికారం కింద నన్ను నడిపించు ప్రభువా అని అప్పచెప్పాలి. అప్పుడే ఇవన్నీ మనం పొందుకోగలం, నిత్య జీవం అనేది. ఆలోచిస్తారని ఆశిస్తూ ఇంతటితో ఈ సందేశాన్ని ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకున్నాను. ప్రేమగల తండ్రి, కృపగలిగిన మా దేవ, పరిశుద్ధుడు మా తండ్రి, మీకే స్తోత్రములు నాయన. ప్రభు యొక్క రూపంలోనికి మమ్మల్ని మార్చడానికి నిర్విరామంగా మీరు కష్టపడుతున్నారని, అది మేము గ్రహించటకు సహాయం చేయమని ప్రాధేయపడచ్చు. మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసు ప్రభు వారు పెట్టాడు వేడుకొని సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్.